దట్టమైన అడవికి ఆనుకొని ఉన్న పచ్చటి మైదానంలో కొన్ని మేకలు గుంపుగా మేతమేస్తున్నాయి. వాటి పక్కనే చల్లటి స్వచ్ఛమైన నీటితో నిండిన ఒక కాలువ నిదానంగా ప్రవహిస్తుంది. ఆ గుంపులో ఉన్న ఒక మేక పక్కకు చూసింది. కాలువకు సరిగ్గా అటువైపు సూర్యకాంతిలో మెరుస్తూ ఎంతో ఆకర్షణీయంగా ఎత్తైన పచ్చగడ్డి కనిపించింది. ఆ గడ్డిని చూసిన వెంటనే దానికి నోరూరుకుంది. అబ్బా, ఆ గడ్డి ఎంత బాగుందో! అలాంటి గడ్డి ఇటువైపు లేదు. ఎలాగైనా ఆ గడ్డిని తినాలి. దాన్ని తినాలంటే ఈ కాలువ దాటాలి. కానీ ఎలా? కాలువ లోతు ఎక్కువ, నీటి ప్రవాహం కూడా కొంచెం వేగంగానే ఉంది. ఆలోచించుకుంటూ నడుచుకుంటూ కొద్ది దూరం ముందుకు వెళ్ళింది. దానికి అదృష్టం కొద్ది దూరంలో కాలువ దాటడానికి వీలుగా కాలువ రెండు ఒడ్డులకు అడ్డంగా పడి ఉన్న ఒక సన్నటి పాత కొర్ర దుంగ కనపడింది. ఆ దుంగ అటువైపు ఒడ్డుకు పడి ఒక తాత్కాలిక వంతెనలా ఉంది. ఇదొక్కటే మార్గం. ఇది చాలా సన్నగా ఉంది. కింద పడిపోతే ప్రమాదం. కానీ ఆ గడ్డిని తినాలంటే సాహసం చేయక తప్పదు. ఎలాగైనా ఆ గడ్డిని తినాలనే తపనతో అది కర్ర దుంగ దగ్గరికి చేరింది. నెమ్మదిగా జాగ్రత్తగా కాలువలో పడిపోకుండా ఆ సన్నటి దుంగపై అడుగులు వేయడం మొదలుపెట్టింది. అడుగు తీసి అడుగు వేస్తుంటే కింద కాలువలో ప్రవహిస్తున్న నీరు దాని కళ్ళ ముందు కనబడుతోంది. అది చాలా భయంగా ఉంది, కానీ ఆశ దాన్ని ముందుకు నడిపిస్తుంది. అది కాలువ దాటుతున్న క్రమంలో సరిగ్గా దుంగ మధ్యలోకి వచ్చేసరికి రెండో మేక ఒకటి కాలువ అటువైపు నుండి ఇటువైపు రావడానికి అదే దుంగపై అడుగుపెట్టింది. ఆ రెండో మేక కూడా ఇటువైపు ఉన్న గడ్డి తిందామని వస్తుంది. కొద్ది క్షణాల్లోనే ఆ రెండు మేకలు కర్ర దుంగకు సరిగ్గా మధ్యలో ఒకదానికొకటి ఎదురుగా వచ్చాయి. ఆ సన్నటి దుంగపై రెండు మేకలు నిలబడటానికి కానీ నడవటానికి కానీ వీలు లేదు. ఏయ్, నువ్వు వెనక్కి వెళ్ళు. నేను ముందొచ్చాను. నాకు దారివ్వు. నేను ఎందుకు వెనక్కి వెళ్ళాలి? నేను కూడా ముందే బయలుదేరాను. నువ్వే వెనక్కి వెళ్ళు. నాకు కూడా బాగా ఆకలిగా ఉంది. దానితో ఆ రెండు మేకలు వాదనకు దిగాయి. ఒకదానికొకటి తలలు వంచుకొని కోపంతో తమ కొమ్ములను ఢీకొట్టడానికి సిద్ధమయ్యాయి. కొద్దిగా పక్కకు జరిగిన కాలువలో పడి కొట్టుకుపోవడం ఖాయం. ఉద్రిక్తత కూడా పెరిగిపోతుంది. సరిగ్గా ఆ సమయంలో మొదటి మేకకు చిన్నతనంలో తన తల్లి మేక చెప్పిన మాటలు ఒక పాత కథ గుర్తుకు వచ్చాయి. అదే కాలువపై రెండు పొగరుబోతు మేకలు పోట్లాడి చివరికి కాలువలో పడి నీటిలో కొట్టుకుపోయాయన్న విషయాన్ని గుర్తు చేసుకుంది. ఆ దృశ్యం దాని కళ్ళ ముందు మెదిలింది. ఆగాగు, మన ఇద్దరం పోట్లాడితే ఈ సన్నని దొంగపై నుంచి జారిపోయి కాలువలో పడి నీటిలో కొట్టుకుపోతాం. అప్పుడు మన ప్రాణాలే పోతాయి. మన ఇద్దరం క్లుప్తంగా క్షేమంగా కాలువ దాటాలంటే ఒక ఉపాయం ఉంది. ఏంటా ఉపాయం? నేను మెల్లిగా ఈ దొంగపై కూర్చుంటాను. నువ్వు నా పై నుండి జాగ్రత్తగా దాటి వెళ్ళు. ఆ తర్వాత నేను లేచి మిగిలిన దూరం దాటుతాను. ఐకమత్యంతోనే మన ఇద్దరం గెలవగలం. రెండవ మేక ఒక్క క్షణం ఆశ్చర్యపోయినా మొదటి మేక మాటల్లోని తెలివిని నిజాయితీని అర్థం చేసుకుంది. ప్రాణాల కంటే గడ్డి ముఖ్యం కాదని గ్రహించింది. సరే, నీ తెలివికి ధన్యవాదాలు. మొదటి మేక దుంగపై మెల్లిగా జాగ్రత్తగా తన కాళ్ళను ముడుచుకొని కూర్చుంది. రెండవ మేక ఎంతో అప్రమత్తంగా దానిపై నుండి దుంకి కాలు అటువైపు క్షేమంగా చేరుకుంది. ఆ తర్వాత మొదటి మేక కూడా నెమ్మదిగా లేచి రెండవ మేక ఉన్న ఒడ్డుకు దాటింది. ఈ విధంగా ఆ రెండు మేకలు తమ కోపాన్ని పక్కన పెట్టి ఐకమత్యాన్ని సహకారాన్ని చూపించి కాలువను సురక్షితంగా దాటగలిగాయి. ఆ రోజు నుండి ఆ రెండు మేకలు మైదానంలో కలిసి మేత మేస్తూ ఎప్పుడూ ఒకదానికొకటి సహాయం చేసుకుంటూ జీవించాయి.
ఈ కథలోని నీతి ఏంటంటే తెలివితో ఆలోచించి ఎంతటి ఆపదలో నుండైనా మనం బయటపడవచ్చు. అంతేకాని కోపంలో ఏ నిర్ణయాలు తీసుకోకూడదు. అవి ఒక్కోసారి మన ప్రాణాలకే ప్రమాదం కావచ్చు. అంతే ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో. మరొక చక్కటి స్టోరీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు వీడియో నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి.